ఎందుకు స్వామి నన్ను రక్షించారు? నిత్యం చుట్టూ సమస్యలతో బాధపడుతున్నాను. ఇట్టి బ్రతుకు బ్రతకటం కన్నా చావటం మంచిది ఇదని నిశ్చయించుకున్నాను. దయచేసి నన్ను చావనివ్వండి. తల్లి, ఈ లోకంలో ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలే తప్ప ఈ విధంగా ప్రాణాలు తీసుకోకూడదు. సమస్యలతో పోరాడి గెలవాలే తప్ప మనం ఓడిపోకూడదు. చివరి వరకు పోరాడితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎలాగంటే నీకు కథ చెబుతాను విను. అనగనగా ఒక చిట్టడవిలో ఒక జింక ఉండేది. ఆ జింక ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. అనుకోకుండా అడవికి మంటలు అంటుకున్నాయి. ఆ జింక తనను తాను కాపాడుకోవటానికి అతి కష్టం మీద మంటలను దాటుకుని బయటికి వచ్చింది. సురక్షితమైన చోటికి వెళ్ళి ఒక అందమైన బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. దాహంగా ఉండటంతో పక్కనే ఉన్న నదిలో నీళ్లు తాగుదామని నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగటానికి సిద్ధమవుతుండగా కురి పక్కన పొదల్లో ఏదో అలికిడి వినిపించింది. అటువైపు చూసింది జింక. ఒక క్రూరమైన పెద్ద పులి భయంకరంగా జింక వైపే చూస్తూ ఉంది. అది ఏ క్షణమైనా దాడి చేయటానికి సిద్ధంగా ఉంది. తప్పించుకుందామని ఎడమవైపు చూసింది. అక్కడ ఒక వేటగాడు తన విల్లుతో బాణం వదలటానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం జింక వెనకకి పోదామంటే కాలుతున్న మంటలు, ముందుకు వెళదామంటే భీకరంగా ప్రవహిస్తున్న నది. ఒకవైపేమో తనను వేటాడటానికి సిద్ధంగా ఉన్న పెద్ద పులి, మరోవైపు తన వైపే బాణం ఎక్కుపెట్టిన వేటగాడు సిద్ధంగా ఉన్నాడు. 4 వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. జింక ఒక్కసారిగా కళ్ళు మూసుకొని, ఇక నేను బ్రతకటం అసంభవం, కనీసం నా బిడ్డనైనా ఈ భూమి మీదికి తీసుకురాలేకపోతున్నా, ఏమి చేద్దాం అనుకుని తనలో తాను బాధపడి, సరే ఏమైనా కాని నా చావు ఎలాగో తప్పదు, కనీసం నేను చనిపోయే ముందు తృప్తిగా నీళ్లు త్రాగుతాను అనుకుని నీళ్లు త్రాగడానికి సిద్ధమవుతుండగా పెద్ద పులి జింకపై దాడి చేయడానికి వేగంగా ముందుకు కదిలింది. వేటగాడు జింకపై బాణం వదిలే సమయంలో ఆకాశంలో పెద్దగా శబ్దం చేస్తూ ఉరుము ఉరిమింది. ఆ శబ్దానికి వేటగాడి చేతులు కొద్దిగా కదిలి తన గురి తప్పి ఆ బాణం జింక వైపే పరిగెత్తుకు వస్తున్న పెద్ద పులి కడుపులో దిగింది. గాయపడ్డ పెద్ద పులి కోపంతో వేటగాడి వైపు చూసింది. పెద్ద పులి తనను చంపేస్తుందని భావించిన వేటగాడు తన ప్రాణాలు కాపాడుకోవటానికి అక్కడి నుంచి పారిపోయాడు. పెద్ద పులి కొద్ది దూరం పరిగెత్తి పడిపోయింది. ఇంతలో పెద్ద వర్షం కురిసింది. తృప్తిగా నీళ్లు త్రాగి జింక ఇక వెళుదామని తలపైకెత్తి వెనుకకు తిరిగి చూడగా ఆ వర్షానికి తగతగా మండుతున్న మంటలు ఆరిపోయాయి. ఎడమవైపు తిరిగి చూడగా వేటగాడు కనిపించలేదు. తన కుడివైపు పెద్ద పులి చచ్చిపడి ఉంది. ఎదురుగా ఉధృతంగా నది ప్రవహిస్తూ ఉంది. కొద్దిసేపట్లో వర్షం ఆగిపోయింది. ఒక్కసారిగా వాతావరణం ప్రశాంతంగా మారింది. ఇక జింక ఊపిరి పీల్చుకొని తన బిడ్డకు జన్మనివ్వటానికి ఒక సురక్షితమైన స్థలం వెతుక్కుంటూ వెళ్ళింది. సమస్య పరిష్కారానికి చివరి వరకు ఎదురు చూడాలి. నాకు జ్ఞానోదయం అయ్యింది స్వామి. ఇప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఇలా తొందరపడి ప్రాణాలు తీసుకోను. నాకు సెలవివ్వండి స్వామి.